ఒక వ్యక్తి, ఒక్క వ్యక్తి మొత్తం వరల్డ్నే షేక్ చేసేస్తున్నాడు. రాజ్యాలను కూల్చుతున్నాడు. నిన్నటి వరకు అత్యంత గౌరవ మర్యాదలు పొందిన వారి చీకటి బాగోతాలను బట్టబయలు చేస్తున్నాడు. దేశ విదేశ దౌత్యవేత్తల రాజీనామాలకు కారణమవుతున్నాడు. అలాగని అతనేం ఉత్తముడు కాదు. కొన్ని వందల మంది మైనర్ బాలికల జీవితాలను ఛిద్రం చేసిన ఓ మానవ మృగం. జాలి దయా లేని కీచకుడి కంటే హీనుడు. శరీరాలతో వ్యాపారం చేసిన నీచుడు. అతనే జెఫ్రీ ఎప్స్టీన్. మరి ఓ సాధారణ లెక్చరర్ నుంచి బిలియనియర్గా వరల్డ్ క్లాస్ లీడర్కు సన్నిహితుడిగా ఎలా ఎదిగాడు? ఎప్స్టీన్ చీకటి బాగోతం లిస్ట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? వరల్డ్ వైడ్ గా జెఫ్రీ ఎప్స్టీన్ ప్రకంపనలు. ఒక్కో ఫైల్ బయటకు వస్తున్న కొద్దీ చీకటి బాగోతాలు బట్టబయలు. ఎప్స్టీన్ చచ్చి 6 ఏళ్లవుతున్నా వెంటాడుతున్న దారుణాలు. ఖండాలు దాటిన ఎప్స్టీన్ పరిచయాలు, కూలుతున్న రాజ్యాలు. భారత్ను వదలని ఎప్స్టీన్ ఫైల్స్. నేడు మొత్తం ప్రపంచం ఉలికి పడుతున్న ఒకే ఒక్క పేరు జెఫ్రీ ఎప్స్టీన్. అమెరికాలో బిగ్ షాట్ గా చలామణి అవుతూ మైనర్ బాలికలతో అతను నడిపిన చీకటి సామ్రాజ్యం, దేశ విదేశాల ప్రముఖులతో సంబంధాలు యావత్ ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేస్తున్నాయి. ఎక్కడో అమెరికాలో ఉన్న ఎప్స్టీన్ దారుణాలతో మనకేం సంబంధం అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే అతని చీకటి దందాలతో అనేక దేశాల ప్రముఖులు, వ్యక్తులకు లింకులు ఉన్నాయి. ఒక్కో ఫైల్ బయటపడుతున్న కొద్దీ ప్రముఖుల నేర చరిత్రలు వెలుగు చూస్తున్నాయి. వీళ్ళా మన లీడర్లు, వీళ్ళనా మనం గౌరవించింది అన్న ఏవగింపు కలుగుతోంది. ఎప్స్టీన్తో సన్నిహితం అంటేనే బాబోయ్ అని జడుసుకునేలా చేస్తోంది. మైనర్ బాలికలపై జరిగిన క్రూరమైన లైంగిక దోపిడీ, ఆడపిల్లల శరీరాలతో అతను చేసిన వ్యాపారం, పెద్ద పెద్ద బిలియనియర్లు, ప్రముఖులకు విసిరిన వలపు వల దారుణాన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మొత్తం ప్రపంచమే నివ్వరపోతుంది. ఎప్స్టీన్తో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఇంకా ఎంతో మంది సినీ, పారిశ్రామిక దిగ్గజాలు, రాజ కుటుంబీకులతో అతనికి ఉన్న సంబంధాలు ఇప్పటికే నిర్ఘాంతపోయేలా చేస్తోంది. వారి మెప్పు కోసం వారిని సుఖపెట్టడానికి అభం శుభం తెలియని మైనర్ బాలికల జీవితాలను ఛిద్రం చేసిన చీకటి విషయాలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. అతని దారుణాల్లో భాగస్వామ్యం అయిన వారంతా ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుండగా, చిరుప్రాయంలో ఎప్స్టీన్ దాష్టికాలకు బలైపోయిన వారు న్యాయం కోసం బయటకు వస్తున్నారు. దివంగత లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో స్నేహం చేసినందుకు దేశ ప్రజలను క్షమాపణ కోరారు నార్వే యువరాణి మెట్టే మెరిట్. అలాగే బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఎలన్ మస్క్, జుకర్బర్గ్ తో కూడా ఎప్స్టీన్ కు పరిచయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు అమెరికాను దాటి పలు యూరోప్ దేశాల రాజకీయ దౌత్య వర్గాలతో పాటు యూకే రాజకుటుంబం పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బ్రిటన్లో సాక్షాత్తు ప్రధానమంత్రి పీఠమే కదులుతుండగా, నార్వే, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్ వంటి దాదాపు 10 దేశాల్లో ఈ ఫైల్స్ కారణంగా పలువురు మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్ కు ఎప్స్టీన్తో సంబంధాలు బట్టబయలైన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు స్టార్మర్ కు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఉన్న మోర్గాన్ మెక్స్వీనే తన పదవికి రాజీనామా చేశారు. మాండెల్సన్ కు నియమించాలన్న సలహా ప్రధానికి తానే ఇచ్చానని, దానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇక ఎప్స్టీన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై ఆ దేశ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద విచారణ ప్రారంభించారు. 2001 నుంచి 2011 దాకా బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో తన అధికారిక పర్యటనలకు సంబంధించిన అతి రహస్య నివేదికలు, పెట్టుబడుల అవకాశాల గురించి ఎప్స్టీన్ కు పంపినట్లు ఈమెయిల్స్ ద్వారా వెల్లడైంది. మరోవైపు నార్వేకు చెందిన రాయబారి మోనా జూల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఎప్స్టీన్ తో సంబంధాలున్నట్లు తేలడంతో జోర్డన్ లో నార్వే రాయబారిగా ఉన్న ఆమెను ఇటీవలే సస్పెండ్ చేశారు. ఆదివారం ఆమె తన పదవికి రాజీనామా చేసినట్లు నార్వే విదేశాంగ శాఖ తెలిపింది. స్లోవేకియా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మిరోస్లేవ్ లజక్, స్వీడన్ కు చెందిన సీనియర్ దౌత్యవేత్త జోనా రుబెన్స్టీన్లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఎప్స్టీన్ తో వీరికి ఉన్న సంబంధాలపై విచారణ ప్రారంభించారు. భారత్ లోనూ ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు సృష్టించాయి. మైనర్ బాలికలను లైంగికంగా దోపిడీ చేస్తే విస్తృత నెట్వర్క్ ను నడిపినట్లు ఎప్స్టీన్ పై ఆరోపణలు వచ్చాయి. సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్ట్, బెయిల్ పొందక ముందే 2019 ఆగస్టు 10న
న్యూయార్క్ లో జైలులో జెఫ్రీ ఎప్స్టీన్ మరణించారు. అమెరికా కాంగ్రెస్ లోని 2 సభలు 2025 నవంబర్లో భారీ మెజారిటీతో ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ను ఆమోదించాయి. అనంతరం ఎప్స్టీన్ పై జరిగిన క్రిమినల్ విచారణలకు సంబంధించి అన్ని ఫైల్స్ ను డిసెంబర్ 19 నాటికి విడుదల చేయాలని ఆదేశించే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే గడువు ముగిసే రోజున మొత్తం కాకపోయినా కొంతమేర పత్రాలు విడుదలయ్యాయి. తరువాతి వారాల్లో మరికొన్ని పత్రాలు దశలవారీగా విడుదలయ్యాయి. న్యూయార్క్ లో పుట్టి పెరిగిన జెఫ్రీ ఎప్స్టీన్ 1970 మధ్యలో నగరంలోని డాల్టన్ అనే ప్రైవేట్ స్కూల్లో గణితం, భౌతిక శాస్త్రం బోధించేవారు. ఎప్స్టీన్ దగ్గర చదువుకున్న ఓ విద్యార్థి తండ్రి ఎప్స్టీన్ ప్రతిభకు ఆకర్షితుడై ఆయనను వాల్ స్ట్రీట్ లోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బెర్స్టైన్స్ లోని ఓ సీనియర్ పార్ట్నర్ కు పరిచయం చేశారు. 4 ఏళ్లలోనే ఎప్స్టీన్ అక్కడ భాగస్వామిగా ఎదిగారు. 1982 నాటికి ఆయన జే ఎప్స్టీన్ అండ్ కంపెనీ అనే సొంత సంస్థను స్థాపించారు. ఈ సంస్థ దాదాపు $100 కోట్ల విలువైన ఖాతాదారుల సంపదను మేనేజ్ చేసే స్థాయికి వేగంగా ఎదిగింది. ఆ తర్వాత ఎప్స్టీన్ తన సంపదను ఫ్లోరిడాలోని ఓ భారీ భవనం, న్యూ మెక్సికోలో ఓ వ్యవసాయ క్షేత్రం, అలాగే న్యూయార్క్ లోని అతిపెద్ద ప్రైవేట్ నివాసం కొనుగోలు వంటి వాటిపై వెచ్చించడం ప్రారంభించారు. అదే సమయంలో సెలబ్రిటీలు, కళాకారులు, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. 2005లో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లోని తన నివాసంలో ఎప్స్టీన్ 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారని ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేయగా ఇంటి నిండా బాలికల ఫోటోలు కనిపించాయి. 2019 జూలై 6న తన ప్రైవేట్ జెట్ లో ప్యారిస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ ను న్యూయార్క్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్ట్ బెయిల్ నిరాకరించడంతో న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ లో ఆయనను నిర్బంధించారు. జులైలో మెడపై గాయాలతో ఉన్న ఎప్స్టీన్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే కన్నుమూశారు. 2019లో ఎప్స్టీన్ చనిపోయినా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఫైల్స్ యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. జెఫ్రీ ఎప్స్టీన్ తో భారతీయ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, సంభాషణల వివరాలను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన పత్రాల్లో బయటపడింది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో వీరి మధ్య పలుమార్లు సంభాషణలు జరిగాయి. అలాగే గతంలో ఎప్స్టీన్ ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారంటూ సినీ ప్రముఖులు దీపక్ చోప్రా పేరు బయటకు వచ్చింది. అయితే తానెప్పుడూ నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనలేదు. ఎప్స్టీన్ తో నా పరిచయం చాలా పరిమితమైనది. వివాదాస్పద లైంగిక నేరాల ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు.